జస్ట్ అందులోంచి దిగి అటువైపు పరిగెట్టి అవతల వైపుకి వెళ్ళామండి. ఫెన్సింగ్ వైపు మారి ఆ చెట్ల వెనక దాక్కుందామని పరిగెడుతున్నాము. మాకు ఎంత ప్రయాసతో మేము అటువైపు వెళ్తే వాడు ఒక్క సెకండ్లో మా ముందుకు వచ్చేసాడండి. ఫస్ట్ ఆయన చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్ళిపోయారండి. ఆయన ఒక చెట్టు దగ్గర ఉన్నారు, ఆయనకు 10 అడుగుల దూరంలో మేము ఉన్నామండి. వాడేమో ఇలా 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 షూట్ చేస్తాడండి. 2-3 సార్లు షూట్ చేస్తాడు. ఎక్కడ కాలిందో ఏమైందో కూడా మాకు తెలీదు. ఆయన భయానికి పడిపోయారేమో అని నేను అనుకున్నానండి. ఆయనకు తగిలిందా లేదా అని చెక్ చేయడానికి కూడా మాకు ధైర్యం లేదు. ఆయన వైపు వెళ్ళలేకపోయాము. వాడేంటంటే ఆయన షూట్ చేసి 2 అడుగులు వేసి మమ్మల్ని చూశాడండి. ఈ చెట్టు దగ్గర ఇద్దరు ఆడవాళ్ళే ఉన్నారు అనుకొని మరి ఏమనుకున్నాడో తెలియదు. ఇటు రాకుండా మళ్ళీ వేరే వైపు వెళ్ళిపోయాడు. మా వాళ్ళేమో ఆ పైన ఉన్నారండి. ఇంకా మాతో పాటు వచ్చిన టూర్కి వచ్చిన ఆయన, ఈ మౌలి గారి వైఫ్ ఆవిడ మణిగారు, వీళ్ళందరూ వేరే వైపు ఉన్నారండి. ఇంకా ఆవిడేమో మౌలి గారు రాలేదు అంటున్నారు. ఆయన వస్తారండి. ఆయన కొంచెం షాక్ అయ్యారో పడిపోయారు, దానికి దెబ్బ తగిలిందో తెలియదు. అక్కడ ఉన్నారు. మన ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ఆవిడ చేతులు పట్టుకొని ఇంకా తీసుకొని వచ్చేసామండి. కొంత దూరం వచ్చేటప్పటికి అప్పన్న గారు, శశి గారు, మణి గారు వాళ్ళు వేరే అయిపోయారు. మా ఇద్దరం ఒకవైపు అయిపోయామండి. అక్కడ చిన్న వాగులాగా ఉంది. వాళ్ళు ఒక రోడ్డు అయిపోయారు, మాది ఒకవైపు అయిపోయిందండి. రోడ్డు ఏమీ లేదండి, అన్ని రాళ్ళు, ఎత్తు పల్లాలు, బురద అలా ఉందండి దారి. అక్కడ గుర్రాలే నడవగలవు, మనుషులు నడవలేము. అలాంటి ప్రదేశంలో మేము జారుకుంటూ ఆ బురదలో మరి పడిపోతున్నా అలాగే లేచి అలాగే నిలబడి రాళ్ళలో ఎలా దొర్లుకుంటూ వచ్చామో మాకే తెలియదండి.